మూడోది కెమికల్ ఫార్మింగ్. కెమికల్ ఫార్మింగ్ అంటే మనం ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చింది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ తగ్గించుకుని వీళ్ళని బట్టి న్యాచురల్ ఫార్మింగ్ కనుక వెళ్తే, న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ డిఫరెన్స్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో కనుకైతే దాని వ్యవసాయం చేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఆ పొలంలోనే చేసుకుంటారు. బయట నుంచి కొన్నది ఏముండదు, ఎరువులు కానీ ఏది బయట నుంచి కొనకుండా న్యాయ పైసా ఖర్చు లేకుండా కూడా వ్యవసాయం చేయొచ్చు అనమాట న్యాచురల్ ఫార్మింగ్లో. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇది కెమికల్ ఫెర్టిలైజర్స్లో కెమికల్ కొన్నట్టుగానే యూరియా, డిఏపి, పొటాషియం కొన్నట్టుగానే అవి కూడా కొంచెం తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అది డిఫరెన్స్ ఈ రెండింటిలో, మేజర్ డిఫరెన్స్ అదే. తర్వాత న్యాచురల్ ఫార్మింగ్కి దీన్ని అడాప్టేటివ్ కోసమని కన్వెన్షనల్ ఫార్మింగ్కి రెండు కంపేర్ చేస్తే డిఫరెన్సెస్ అట్లా ఉంటాయి. ఇది కర్ణాటక ఎక్స్పీరియన్స్. ఇది కర్ణాటకలో ఫ్యామిలీ హెల్త్ 54% న్యాచురల్ గ్రోయింగ్ ఫార్మర్స్ ఫ్యామిలీ హెల్త్ మెయిన్గా తీసుకున్నారు. మన ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటే మనకి బాగుంటుంది అన్నట్టుగా చూసుకుని ఇది ప్రకృతి వ్యవసాయం అడాప్ట్ చేశారనమాట. ఈ ఫుడ్ సఫిషియన్సీ అది కూడా 46% ఫార్మర్స్ అండ్ మనకి మన ఇంట్లో తినే ఫుడ్ మనకి సరిపోయేటట్టు ఉండాలి. ఎన్విరాన్మెంటల్ రీజన్స్, ప్రకృతిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, నేచర్ని మంచి వాతావరణాన్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మనం ఉండే ప్రదేశంలో, అటువంటి 42% అయ్యారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ఖర్చులు అనమాట, వ్యవసాయం చేయడానికి అయ్యే ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలనే దానికి 83% వాళ్ళు ఈ ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు. తర్వాత కార్పొరేషన్స్ మీద, కార్పొరేషన్స్ అంటే అగ్రోకెమికల్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవన్నీ అమ్మే వాళ్ళు ఉంటారు ఈ కార్పొరేషన్స్ అనమాట. ఇది ప్రైవేట్ కంపెనీస్. వాటి మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలని 33% ఫార్మర్స్ న్యాచురల్ ఫార్మింగ్ అడాప్ట్ చేస్తారు ప్రకృతి వ్యవసాయం. అండ్ అప్పులు పాలవకుండా ఉండడం కోసమని 30% ఫార్మర్స్ ఇదే అడాప్ట్ చేస్తున్నారు. తర్వాత స్పిరిచువల్ రీజన్స్, ఎంతో మనకి స్పిరిచువల్గా ఏంటంటే మనం అనవసరంగా ఎందుకు అవి దిశలు చేయాలి, మన పొలంలో ఉన్న మొక్కలను తీసుకుని రెసిపీ తీసుకుని మేనేజ్ చేసి మనందరం మనమే అన్నీ తయారు చేసుకుని చేయాలనే వాళ్ళు 30% ఉండాలన్నమాట రైతులు. కర్ణాటకకి ఎక్స్పీరియన్స్ అది. తర్వాత ఇప్పుడు మిగతా స్టేట్స్కి వస్తే కనుక కర్ణాటకలో కూడా దీన్ని ఎకలాజికల్ సర్వీసెస్ అంటారు. ఒక రైతు అంటున్నాడు, ఇందాక మేడం దగ్గర చెప్తున్నాడు, మాకు ఇన్సెంటివ్స్ ఏం ఇస్తారండి. మనకి ఇన్సెంటివ్స్ ఏం డిమాండ్ చేయాలంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కానీ ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు కానీ మేము వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా మా పొలంలో మేము పండించుకుంటున్నాం, మంచి ఫుడ్ పండిస్తున్నాము, తర్వాత మిగిలింది కూడా ఉండే వాళ్ళకి అమ్ముతున్నాము. అందుకు మాకు ఈ సర్వీసెస్ కోసమని మాకు ఇన్సెంటివ్స్ కావాలి. ఇన్సెంటివ్స్ అంటే ఏంటి, ఒక ఎకరం వ్యవసాయం చేస్తే 10,000 ఇవ్వటం, 5,000 ఇవ్వటం ఎడిషనల్గా అనమాట. ఆ రకంగా ఇన్సెంటివ్ ఈ ఎకో సిస్టమ్ సర్వీసెస్ని ప్రొటెక్ట్ చేయగలిగితే మన క్లైమేట్ చేంజ్ కూడా తగ్గిపోతుంది. క్లైమేట్ చేంజ్ కూడా కాంట్రిబ్యూషన్ చాలా తగ్గుతుంది, వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తగ్గిపోతాయి. తర్వాత మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం ఉండే వాతావరణం పెరుగుతుంది, అందరికీ కూడా మంచి హెల్త్ ప్రొవైడ్ చేయగలుగుతాం. మన ఫ్యామిలీకి, తర్వాత లైఫ్ స్టాక్కి, తర్వాత వాతావరణానికి, మొత్తం అన్నీ కూడా మంచి శుభ్రంగా అందరూ బతకొచ్చు అన్నమాట ప్రపంచంలో. ఇదంతా 100% వస్తుంది. ఇది ఇండికేటర్స్ అనమాట. హెల్త్ ఇస్ 100%. ఆరోగ్యం కోసం ఇండికేటర్స్ అనమాట. సాయిల్ కన్జర్వేషన్ అంటే మేడం చెప్తారు, 10 సార్లు కల్టివేషన్ చేస్తారు, ట్రాక్టర్ నడుపుతారు, దూరుతారు అనేది అది కన్జర్వేషన్ అగ్రికల్చర్ అంటారు. మినిమం టిల్లేజ్ కల్టివేషన్ నడకుండానే వ్యవసాయం చేయడం, చేస్తే 1-2 సార్లు చేయడం అంతే. ఎక్సెస్ టిల్లేజ్ ఉండకూడదు, ఎక్కువగా దురడం ఉండకూడదు అనమాట. దానివల్ల లాసెస్ అవుతాయి. ఆర్గానిక్ కంటెంట్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. ఇవన్నీ ఎకో సిస్టమ్ సర్వీసెస్ అంటారు. ఎకో సిస్టమ్ సర్వీసెస్ కనుక మనం దీనికి డిమాండ్ చేయాలి. ఎప్పుడు చేస్తే సరే మేము ఎకో సిస్టమ్ సర్వీసెస్ ఇస్తున్నాము, వాతావరణ సంరక్షిస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు కావాలి వ్యవసాయం చేస్తే అనేది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే ఈ క్రాప్స్ మీద చూసుకుంటే మొత్తం నెట్ ప్రాఫిట్ చివరిలో చూడండి. ఆ నెట్ ప్రాఫిట్ ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇది ఖర్చులో తక్కువ అండ్ కొంచెం దిగుబడి తక్కువ వచ్చినా కానీ ఆదాయం ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా స్టార్ట్ అయింది ఇది లార్జ్ స్కేల్లో. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో లార్జ్ స్కేల్లో పెట్టారు. మిగతా స్టేట్లో కూడా మా మధ్యప్రదేశ్ అండ్ దెన్ తెలంగాణ ఇక్కడ కూడా చాలా మీరు కృషి చేసి పాపులరైజ్ చేయగలిగారు. ఇదంతా ఒక ఓవర్ నైట్లో అవ్వదు. ఇది ప్రకృతి వ్యవసాయం అంటే ఏదో వాళ్ళు చేద్దాం అనుకుంటే రేపు అయిపోతుందని కాదు.
చాలా విషయాలు నేర్చుకోవాలి, ట్రైనింగ్ ఉండాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. చాలా రైతులు కూడా వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఏదైతే బాగుందో, ఎట్లయితే రెస్పాన్స్ వస్తుందో దాని ప్రకారంగా చాలా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు. రైతులు కూడా వాళ్ళందరూ కాళ్ళే రీసెర్చ్ చేసి వాళ్ళు డెవలప్ చేసుకోగలిగారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అవన్నీ కంపైల్ చేసి దాన్ని సైంటిఫిక్గా వ్యాలిడీ చేసి యూనివర్సిటీస్లో దాన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏముంటాయో కనుక అది రైతులు కనుక చెప్పగలిగితే మిగతా రైతులు కూడా బెనిఫిట్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్గా కూడా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే ఈ ఐడియాలు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇది ఏది స్టాండర్డైజ్ చేయాలి, అది ఏంటంటే రీసెర్చ్లో కూడా ఖర్చు పెట్టాలన్నమాట. తర్వాత మాది రాజమాతా విజయరాజశేఖరి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా మేము బీఎస్సీ అగ్రికల్చర్లో న్యాచురల్ ఫార్మింగ్ ఇంట్రడ్యూస్ చేసాం, ఎంఎస్సీలో కూడా చేసాం. ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేయాలనేది స్టూడెంట్కి చెప్పడానికి. అది కూడా కాకుండా మన దగ్గర 25 ఫార్మ్స్ ఉంటే అందులో కూడా న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేశాము. చేశాక ఏంటంటే చాలా మటుకు ఏంటంటే దిగుబడి మటుకి ఎమ్మటయ్యి పెరగదు, టైం పడుతుంది. అది దిగుబడి పెరగదు, ఓవరాల్ ఒకసారి సేమ్ దిగుబడి వస్తుంది కెమికల్ ఫార్మింగ్ రసాయనిక వ్యవసాయంలో చేసినట్టుగానే. తర్వాత దాని మూలంగా రేటు ఎక్కువ వచ్చే అవకాశం కూడా తక్కువే. బతకం అడుగు దాని దీనికి తేడా ఏమంటాడు మనం చెప్తే, అదే సర్టిఫికేట్ కనుకుంటే ఎక్కువ ప్రైస్ ఇస్తారనమాట. ఇది ఎక్స్పీరియన్స్. దీనికి ఎందుకు రావట్లేదంటే న్యాచురల్ ప్రకృతి వ్యవసాయంలో కూడా దానికి అనుకూలంగా ఉండే కొత్త విత్తనాలు తయారు చేయాలి. అది లేదు ఇప్పుడు ఇండియాలో, అది చేస్తున్నాం ఇప్పుడే. ఏదో మన ఇట్లాగా మీటింగ్కి వస్తే చెప్తారు ఏది ఎక్కడ రోజుల్లో ఇస్తారంటే కదా వేసుకోండి అని. అన్ని వెరైటీస్ దానికి సూటబుల్ కాదు. మేము ఆర్గానిక్ కాటన్లో చేసాం, కపాస్లో పత్తిలో చేసి 2 వెరైటీస్ డెవలప్ చేసాము. అది న్యాచురల్ ఫార్మింగ్లో కనుక మనం గ్రో చేయగలిగితే మిగతా వెరైటీస్ కన్నా ఆ వెరైటీస్ బాగా దిగుబడి అవుతాయి, లాభంగా కూడా ఉంటాయి అన్నమాట. ఆ రకంగా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయాలంటే డబ్బులు కావాలంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, అప్పుడు చేస్తారు. ఇదంతా ఒక 50-60 ఇయర్స్ పడుతుంది ఇదంతా. అప్పటి వరకు ఏంటంటే నిదానంగా రైతులు మనం మంచి వెరైటీస్ చూసుకుని ఏదైతే బాగా ఉంటాయో ఆ విత్తనాలు తీసుకొని దాన్ని వేసుకుని డెవలప్ చేయగలిగితే వాళ్ళు ఎక్కువ ఉత్పాదన తీసుకోగలుగుతారు అన్నమాట. ఇంకేంటంటే కొంతమంది భయం, ఈ తక్కువ దిగుబడి అంతా మనం నష్టపోతామనేది. ఈ ప్రకృతి వ్యవసాయంలో నష్టపోయేది ఏమీ లేదు, ఖర్చు తక్కువ, ఎంత వచ్చినా కానీ ఆదాయం ఎక్కువ వస్తుంది మామూలుగా రసాయనిక వ్యవసాయం కన్నా. తర్వాత ఎవరు కూడా ఆవులు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఆవులు లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేయలేరు, మన దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. ఆవులు ఉంటే పెట్టుకుంటే ఎవరు మేనేజ్ చేస్తారు, ఏం చేస్తారు అంతా చూస్తారు. అందుకని స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ చిన్నకారు రైతు వర్గం ఉండే వాళ్ళు కనుక 1-2 ఆవులు కనుక పెట్టుకుంటే వాళ్ళు మొత్తం ఎంత వ్యవసాయమైనా వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు అనమాట. తర్వాత ప్రీమియం ప్రైస్ అంటే మీరు ఏదో గవర్నమెంట్లో మార్కెటింగ్ కమిటీలో ఒక స్పేస్ అనేది అడుగుతున్నారు కదా, అది మధ్యప్రదేశ్లో మేము ట్రై చేసాము. మధ్యప్రదేశ్లో మార్కెటింగ్ యార్డ్లో మార్కెటింగ్ కమిటీలో స్పేస్ ఇచ్చాము ఆర్గానిక్ కోసం అన్నమాట. షాప్ పెట్టుకోమని అందరూ కలిసి అక్కడికి వచ్చి అమ్మేవారు అనమాట. సపరేట్గా అక్కడ కావాల్సిన అక్కడికి వచ్చి కొనుక్కెళ్ళేవారు. ఏదైనా ఎక్కడైనా సరే సర్టిఫికేషన్ ఉండాలి, ప్రమాణంతో సర్టిఫికేషన్ ఉంటేనే దానికి ట్యాగ్ పెట్టి ఉంటేనే. ఒక థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఉంటే టీసీఎస్ కానీ లేకపోతే ఎన్పిఓటీ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ సర్టిఫికేట్ ఉంటే దాని మీద ఒక థర్డ్ పార్టీతో అప్పుడు ఎవరు పెడతారు కొంటారు, రేట్ కూడా ఇస్తారు. అది కాకుండా భారతీయ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ లిమిటెడ్ అని సెంట్రల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, అమిత్ షా గారు ఉన్నారు మినిస్టర్ అయినా, ఆ డిపార్ట్మెంట్లో ఒక నేషనల్ లెవెల్లో కంపెనీ పెట్టారు. మీరు ఆ కంపెనీలో కనుక రిజిస్టర్ చేయగలిగితే మీ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసి పెడతారు, మంచి రేట్లు ఉంటుంది. ఏంటంటే ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం కనుక అడాప్షన్ ఏంటంటే ఇక్కడ జీవామృతం అయితే అందరూ చేస్తున్నారు. తర్వాత బీజామృతం అయితే చాలా కొంతమంది చేస్తున్నారు. మల్చింగ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు, మిగతా ఎవరు చేయట్లా. అందుకని ఇదంతా ఎపిలాటర్స్గా ఉంటుంది అనమాట. ఎవరికైతే ఆలోచన వస్తే ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటారు. కానీ 100% ప్రకృతి వ్యవసాయం ప్రాక్టీసెస్ ఇట్లా చేయాలని కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్, ఒక ప్రొడక్షన్ టెక్నాలజీ, పర్ఫెక్ట్ టెక్నాలజీ ఇంతవరకు డెవలప్ అవ్వలేదు సరిగ్గా. తర్వాత కర్ణాటకలో ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే 15 years పెట్టి చేస్తున్నారు. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు అందరు ఫార్మర్స్. కర్ణాటక ఫార్మర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు ప్రకృతి వ్యవసాయం పాటించడం వల్ల. అక్కడ పాటించడం వల్ల అంటే వాళ్ళు సరిగ్గా చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఎక్కడ ఇండియాలో ఎక్కడ చేసినా కానీ ఇది సరిగ్గా చేయగలిగితే ఎక్కడైనా బెనిఫిట్ లేదని ఇది తెలుస్తుంది అనమాట. ఇది మంచి ప్రైస్ కోసం దానికి ప్రయత్నం చేయగలిగితే న్యాచురల్ ఫార్మింగ్ వచ్చిన ప్రొడక్ట్స్ కూడా మంచి రేట్ కనుక దొరికితే రైతులకి ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అనమాట.
దీనివల్ల ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్కి మనం ముందు ప్రమోట్ చేయాలి. నేను మార్నింగ్ చెప్పాను కదా మీకు, గవర్నమెంట్ కావాలన్నా కానీ రసాయనిక ఎరువులు సప్లై చేయడం చాలా కష్టం అవుతుంది వచ్చే రోజుల్లో. కానీ ఎవరికాళ్ళు కనుక ఇట్లా డెవలప్ చేయగలిగితే, బయట రసాయనిక ఎరువుల మీద ఆధారపడకుండా వ్యవసాయం చేయగలిగితే గవర్నమెంట్కి కూడా మన డబ్బులే చాలా డబ్బులు గవర్నమెంట్కి మిగులుతుంది. ఆ డబ్బులు రెండోసారి ఖర్చు పెట్టవచ్చు. లేకపోతే పెద్దవాళ్ళు యూరియా డిఏపీ వేసే వ్యవసాయం చేద్దాం అనుకుంటారు అనుకోండి, అప్పుడు చాలా ఇంకా ఖర్చులు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? ఇది సంవత్సరాలు అయిపోయాక భూమి చెడిపోయాక ఇంకా ఎక్కువ రెండు బ్యాగులు అయితే రెస్పాన్స్ లేదంటే మూడో బ్యాగ్ వేస్తాడు. మూడో బ్యాగ్ పెరుగుతాడు, 4వ బ్యాగ్ వేసుకొచ్చేస్తాడు. అట్లా వేయడం వల్ల దానికి రెస్పాన్స్ రావట్లా. ఆ 2 బ్యాగులు వేస్ట్ అయ్యి, ముందు 2 బ్యాగులు వేస్ట్ అయ్యి, ఆ తర్వాత చేసిన 2 బ్యాగులు కూడా వేస్ట్ అయ్యి. ఇదంతా ఏంటంటే భూమి పాడవడం మూలంగా భూమికి ఆరోగ్యం చెడిపోయి దానికి ఉత్పాదన శక్తి తగ్గిపోతుంది. ప్రొడక్టివ్ కెపాసిటీ ఉండదు దానికి. ఇది మంచి ప్రొడ్యూస్ ఇచ్చే శక్తి ఉండదు అనమాట మిట్టికి, ఇది ల్యాండ్కి, మీ భూమికి. దాని మూలంగా టోటల్గా రైతులు అంతా ఎక్కువ ఖర్చు పెట్టడం మూలంగా ఎక్కువ లాస్లో పోతున్నారు. అంతే, ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది ప్రాఫిటబిలిటీ చూసుకుంటే మార్జినల్గా ప్రాఫిటబిలిటీ ఉంది, కానీ కొన్ని క్రాప్స్లో బయటికి కొంచెం ఎక్కువగానే ఉంది. అట్లాగే తర్వాత చేయాల్సింది ఏంటంటే, ఇది సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ. దీన్ని లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళాలంటే లాంగ్ రన్లో మోనోక్రాపింగ్ వేయకుండా ఒకే క్రాప్ వేయకూడదు. దీన్ని మెయిన్ అది ఒకే క్రాప్. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పర్వాలేదు, మిగతా క్రాప్స్ వేసేవాళ్ళు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం అదే క్రాప్ వేయకూడదు. ఆ క్రాప్ మార్పిడి తీసుకురావాలి. ఇది క్రాప్ సీక్వెన్సింగ్ చేంజ్ చేయాలన్నమాట. తర్వాత ఇంటర్ క్రాపింగ్ వేయాలి. లిగ్యూమినస్ క్రాప్స్, సోయాబీన్స్ కానీ పల్సెస్ కానీ, తర్వాత నాడ్యులేషన్ ఉండే నైట్రోజన్ ఫిక్స్ చేసే క్రాప్స్ అయ్యి యూజ్ చేస్తూ ఉంటే కొంచెం సాయిల్ హెల్త్ సరిగ్గా ఉంటుంది, మంచి ప్రొడక్టివ్ సాయిల్గా తయారవుతుంది అనమాట. కన్వర్షన్ లో ఇన్పుట్ రీజన్స్లో కూడా ఇది ఎక్కువగా అడాప్ట్ అవుతుంది. ప్రైమరీ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళు ఫెర్టిలైజర్ తెలియదు, వాళ్ళకి ఎప్పుడు కొనలేదు, వేయలేదు. అటువంటి రీజన్లో కూడా బాగా సక్సెస్ఫుల్గా దీన్ని ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళు ఫెర్టిలైజర్ ఎప్పుడు కొన్నాడు, వాళ్ళ భూమి బాగుంటుంది. ఇండస్ట్రియల్గా ప్రకృతి వ్యవసాయం అదే ప్లేస్లో కన్నా చేస్తే దాని ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సాయిల్ ఆరోగ్యం పెరుగుతుంది, మట్టి ఆరోగ్యం పెరుగుతుంది, తర్వాత మంచి ప్రొడ్యూస్ కూడా అవుతుంది, ప్రాఫిట్స్ కూడా పెరిగిపోతాయి. ఇంకా ముందు వచ్చే రోజుల్లో ఏం చేయాలంటే, ప్రొడ్యూషన్ కంపెనీస్ లాగా ఆర్గనైజ్ కనుక అయితే క్లస్టర్ మీద ఎవరో అక్కడ ఒక రైతు ఇక్కడ ఒక రైతు ఆర్గానిక్ ఫార్మ్ ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కలిపి అమ్మడానికి ఇబ్బంది అవుతుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీస్, అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, ట్యాక్స్. ఇది ఒక గ్రూప్ ఉండాలి. యూరోప్లో కూడా అంతే. యూరోప్లో ఏం చేసేదో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఎక్కడికెళ్ళి ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో 300 ఫార్మర్స్ ఉంటారు, 3000 ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళు చెప్తారు, మేము ఈ పద్ధతిగా ప్రొడ్యూస్ చేసాము, మా సర్టిఫికేషన్ ఇది, మేము కలెక్టివ్గా అమ్ముతారనమాట, ఇండివిజువల్గా అమ్మరు. అదంతా ఆ సొసైటీ వాళ్ళు కొనుక్కొని అక్కడి నుంచి మార్కెటింగ్ పంపిస్తూ ఉంటారు. అది బెస్ట్ సిస్టమ్ అనమాట. అది మనం ఇక్కడ చేయగలిగితే మంచి రేటు దొరుకుతుంది. తర్వాత మనం ముందు వచ్చే సమయాన్ని కూడా మనం భూమిని రక్షించుకోగలుగుతాము, మంచి లాభాలు కూడా పొందగలుగుతారు మన రైతులు.